హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈ వీడియో మేము బాసర్కి వెళ్ళినప్పుడు అటువంటిది. క్విక్గా అయితే నా డ్రెస్ చూపించేస్తున్నాను. ఇది నేను రీసెంట్గా డిజైన్ చేయించుకున్నటువంటి ఫ్రాక్. నేనే ఫ్యాబ్రిక్ వెతుక్కొని స్టిచ్ చేయించుకున్నాను. ఫ్యాబ్రిక్ కాస్ట్ చాలా తక్కువ, మీటర్ 250 రూపీస్ అలా పడింది. అండ్ స్టిచ్చింగ్ వచ్చి 550 రూపీస్లో నాకు స్టిచ్చింగ్ అయిపోయింది. సో ఓవరాల్గా ఎక్కువైతే నాకు అవ్వలేదు. బయట డిజైనర్కి వెళ్ళిన దానికన్నా నాకు చాలా బెటర్ అనిపించి నేను ఈ మధ్య అలానే స్టిచ్ చేయించుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలోనే మీకు కృతి ఫ్రాక్ కూడా చూపించేస్తాను. ఈ వీడియోలో నందన్కి అక్షరాభ్యాసానికి బాసర వెళ్తున్నాం కదా. బాసరలో ఎలా ఉంటుంది, ఎక్కడ ఉండొచ్చు, ఏంటి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను వెళ్తుంటే నాకు చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అక్కడికి ఎలా ఉంటుంది, పిల్లలతో వెళ్తే ఇబ్బంది పడతాను, ఫుడ్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా, దర్శనం ఏంటి, ఎవ్రీథింగ్ చాలా కన్ఫ్యూజన్లో వెళ్ళాను. అందుకనే 1 డే బిఫోర్ వెళ్తున్నాను అనమాట. సో యాక్చువల్గా జూన్ 1కి అక్షరాభ్యాసం అయితే మేము May 31 ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 2 o'clockకి బయలుదేరి వెళ్తే ఈవినింగ్ కల్లా వెళ్ళొచ్చు. నైట్ దర్శనం చేసుకొని అమ్మవారిని నైట్ కూడా చేసుకోవాలి అనుకున్నాను. 1 డేలో వెళ్ళి రావచ్చు, కానీ నాకు పిల్లలతో అసలు ఇబ్బంది అవుతుంది. అండ్ దట్టు మార్నింగ్ ఒక్కసారి దర్శనం అవుతుంది. సో నైట్ ఒకసారి అండ్ మార్నింగ్ ఒకసారి దర్శనం చేసుకుందాం అని చెప్పి 1 డే బిఫోర్ వెళ్తున్నాను. రీసెంట్గా మీరు గమనిస్తే నేను ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తున్నాను. తెలీదు, బాగా నచ్చుతుంది అనమాట. టెంపుల్స్కి వెళ్ళాలి, చాలా 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 టెంపుల్స్ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే ఇంకా ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మా మోటో ఏంటంటే ఎక్స్ప్లోర్, మేము చూడాలి అండ్ పిల్లలకి చూపించాలి. ఆస్తులు ఎంత సంపాదించినా కానీ అలానే పడుంటాయి, కానీ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. సో పిల్లల్ని తిప్పుతూ ఉంటే వాళ్ళకి కొంచెం ప్రపంచం తెలుస్తుంది అని నమ్మేటువంటి క్యారెక్టర్స్ అనమాట నాది, హరిది. సో బాగా ట్రిప్స్కి వెళ్తున్నాం కదా, పిల్లలిద్దరికీ ఇబ్బంది అవుతుంది. అండ్ దట్టు ఎక్కడికైనా సరే ట్రిప్కి వెళ్ళాలి అంటే నాకు ఎవరితోనూ వెళ్ళడం అస్సలు నచ్చదండి. బికాస్ నాకు ఫస్ట్ థింగ్ కంఫర్ట్ ఉండదు పిల్లలతో. అసలే కార్లో వెనక సీట్లో కృతి పడుకుంటే నందన్ నా దగ్గర ఉండాలి. అంత ప్యాక్డ్గా వెళ్ళాలి, అందరం కలిసి వెళ్ళాలి అలా అస్సలు అనుకునే పర్సన్ని కాదు. ప్రశాంతంగా మేము 4 వెళ్తాం, తిరుగుతాం. మా టైమింగ్స్ మాకు సెట్ అవుతూ ఉంటాయి. మా హ్యాబిట్స్, మేము తినే ఫుడ్, ఎవ్రీథింగ్ మాకు సెట్ అవుతుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం. అందుకని నేను అస్సలు ప్రిఫర్ చేయను. టూర్స్ వెళ్ళాలి అంటే ఓన్లీ ఫ్యామిలీగా వెళ్ళాలి అనే ఫీల్ అవుతాను. కొన్నిటికి ఫ్రెండ్స్తో ప్రిఫర్ చేశాను. అంటే కొన్ని పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలి, 1 hour జర్నీ, 2 hours జర్నీ అంటే ఓకే, కానీ 1 week ట్రిప్, 2 days ట్రిప్, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళడం కూడా నాకు నచ్చదనమాట. నాతో అంటే ఏదో అంటారు కదా, అలవాట్లు అన్నీ కలవాలి కదా, అలా ఎవరైనా ఉంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళతో అయితే నేను అడ్జస్ట్ అవ్వగలుగుతా, కానీ ప్రతి ఒక్కరితో నేను అడ్జస్ట్ అవ్వలేను. నా పిల్లలు కూడా అలానే అనమాట. సో ట్రిప్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, ఇబ్బంది అవుతుందని కార్ బెడ్ అయితే తీసుకున్నాం. దీని లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదే కొలాబరేషన్ అయితే కాదు, అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము. చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా 2 pillows ఇచ్చారు అండ్ కింద సపోర్టర్స్ ఇచ్చారు. హ్యాండ్ రెస్ట్ తగలకుండా కూడా కొంచెం ఇలా షేప్ లాగా ఇచ్చారనమాట. ఇంకా పిల్లలు అన్నాక పాడేస్తూ ఉంటారు కదా, అవి ఫుడ్ కానీ వాళ్ళు తొక్కినప్పుడు కానీ పాడవుతూ ఉంటుందని ఒక బెడ్షీట్ అయితే వేసాను. ఇంకేదైనా అవ్వని. అండ్ దట్టు డైరెక్ట్గా పడుకోవాలంటే ఇబ్బంది పడతారు కదా, అందుకని బెడ్షీట్ ఉంటే వాళ్ళకి కొంచెం పడుకున్నప్పుడు కూడా కంఫర్ట్ ఉంటుంది కాటన్గా. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే బెడ్ వేయడం వల్ల వెనక బ్లోవర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సో ఫ్రంట్ ఉన్న ఏసీ మాత్రమే బ్యాక్ కూడా వస్తుంది. మాకు బ్యాక్ ఈ కార్ కొనడానికి కూడా రీజన్ ఏంటి అంటే, మేము హైదరాబాద్ వచ్చి 2 years వరకు కార్ తీసుకోలేదు. ఎందుకంటే ఏసీ ప్రాబ్లం అనమాట. దీని పర్టికులర్గా ఏసీ చాలా 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 బాగుంటుంది నెక్సాన్లో. కృతికి వామిటింగ్స్ అవ్వట్లే అండ్ సూపర్గా ఉంది కాబట్టి తీసుకున్నాం. బట్ ఇది వేయడం వల్ల బ్లాక్ అయిపోయింది. బట్ ఫ్రంట్ ఏసీనే పెట్టుకున్నాం. సో పిల్లలిద్దరైతే సెట్ అయ్యారు అండ్ మేమైతే 2:30కి అలా స్టార్ట్ అయిపోయాం అనమాట. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. మేమైతే ఇప్పుడు బాసర స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడు అంతే కార్లోనే వీడియో తీస్తాను అనమాట, ఇంట్లో అసలు కుదరదు. అండ్ కిడ్స్కి కార్ బెడ్ అండ్ నా డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను అండ్ చెప్తాను. లెట్స్ గో. యాక్చువల్గా 2:25 అయింది. ఈరోజు వెళ్ళి ఈరోజు నైట్ అక్కడ పడుకొని రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట. ఒకటే రోజులో పిల్లలతో వెళ్ళి రావడం ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి 2 days ట్రిప్. లెట్స్ గో. సరే ఇట్లుంటాను. అమ్మ దేని మీద కూర్చుంటే ఎలానో అనిపిస్తుంది. బాగుందా బాగాలేదా? బాగుందా? నీకు నచ్చిందా? బాయా? ఎవరికి బాయ్ చెప్తున్నావు?
అపార్ట్మెంట్ కి బాయ్ చెప్తున్నావా? బాయ్ 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 అపార్ట్మెంట్. బాయ్ బాయ్ బాయ్. వామ్మో బాయ్. బాగుందిరా నువ్వు ఎగరడానికి. బాయ్. పడిపోద్దిరా అమ్మాయిగా 4 రోజులు ఉన్నారా అని పడిపోయింది. అరౌండ్ 2:30కి అలా అయితే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యి ఓఆర్ఆర్ దగ్గర కూడా వెళ్ళాం. ఇంకా మా రూట్లోనే ఉండగా ఒక 5 minutes అయింది అనుకోండి స్టార్ట్ అయ్యి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. అసలు అర్థం కాలే ఏంటి, అసలు రోడ్డు కూడా ఎక్కలేదు, ఇంతలోపే వర్షం వచ్చేసింది. కొంచెం ఒకలాంటి భయం అయితే ఉంది. బట్ ఆ రోజు ఆ టైంలో కొంచెం తుఫాన్ అలా ఉంది, వర్షాలు పడుతున్నాయని ఆల్రెడీ న్యూస్ విన్నాం కాబట్టి ఓకే పర్లే, ఒక చోట ఉంటే ఒక చోట ఉండదని మేమైతే స్టార్ట్ అయిపోయాం. మీరు గమనిస్తే నందుకు ఎన్ని మాటలు వచ్చేసాయంటే అన్నీ, బట్ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. బట్ ఏంటి అంటే ఒత్తులు ఉంటాయి కదా, ఇప్పుడు ట్రక్ అంటే ట్రా అంటాం రావట్లే అనమాట, దాన్ని ఇంకా టక్ టక్ అంటున్నాడు. సో అలా అంత డీటెయిల్డ్గా రావు కానీ ఎవ్రీథింగ్ అర్థమవుతుంది, అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నాడు. యాక్చువల్గా రీసెంట్గా ఈ ఇయర్ బాసర వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, ఈ ఇయర్ నందుని స్కూల్లో వేద్దాం అనుకున్నాను, ప్లే గ్రూప్ టైప్ ఒక 2 hours అన్న పంపిద్దామని చెప్పి అక్షరాభ్యాసం చేయించాం. కానీ నేను స్కూల్కి పంపించట్లేదు అనమాట ఇయర్. అది ఎందుకు అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు ఏమైంది, ఇంత చేసి లాస్ట్ మినిట్లో నేను డెసిషన్ ఎందుకు చేంజ్ చేసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. బికాస్ కృతిని వచ్చి 18 months బేబీ, జస్ట్ 2 years కూడా లేని పాపని నేను స్కూల్కి పంపించాను అనమాట, జస్ట్ ఫర్ 2 hours కొంచెం సోషల్గా మింగిల్ అవుతుంది, బాగుంటుందని చెప్పి. బట్ నందుకు 2.5 years కదా, ఇప్పటికే లేట్ అయిపోయింది పంపిద్దాం అనుకొని ఎవ్రీథింగ్ అక్షరాభ్యాసం చేయించి ఎవ్రీథింగ్ మాట్లాడి స్కూల్ చూసి అన్ని చూసిన తర్వాత కూడా నేను పంపించలేదు. ఎందుకు సడన్గా నా మైండ్ సెట్ ఎందుకు మార్చుకున్నాను, ఏం జరిగింది అనేది మీకు డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డెఫినెట్గా మీరు కూడా చూడండి. వీడియో తీసాడు, ఈ క్యాప్ తీసాడు, కాలంతో పోయింది, మళ్ళీ కొడుతున్నా. ఎన్ని ఫెసిలిటీస్ పెట్టినా ఒళ్ళోకి వచ్చి పడుకునేవాడే కొడుకు. టార్చర్ గాడు, బెడ్ వేసిన పడుకోవచ్చుగా, అస్సలు లేదు, అమ్మ మీద పడి దొరలాలి. అలా అని కారు పక్క కాపి ఇప్పుడు వెనక పడుకోబెడతా నేను, అది మమ్మీ కదొకటి. అసలు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు జర్నీ 4 hours కదా బాసర్కి, హైదరాబాద్ టు బాసర్ 4 hours చూపించింది. వెళ్ళేటప్పుడు ఒక 30 minutes మెలకుతో ఉంచుతాను, అండ్ ఒక 1 hour లేకపోతే ఒక 30 minutesలో డెస్టినేషన్ వస్తుంది అన్నప్పుడు లేపుతాను అనమాట. అప్పుడు దాకా లేపను. 4 hours ఆల్రెడీ ఇంకా 1.5 hour ఉంది కదా, పడుకోబెట్టాను, వెనక పడుకోబెట్టాను బెడ్ మీద. కానీ కంఫర్ట్ లేదు, లేకపోతే భయపడ్డాడు, ఫస్ట్ టైం కదా అలా బెడ్లో పడుకోవడం, అసలు పడుకోలేమాట. వచ్చి నా దగ్గరే వచ్చినాడు. ఇంకా 1.5 hourలో బాసర్ వస్తుంది అనగా లేపాను అనమాట. అందుకే కొంచెం మత్తుగా ఉన్నారు పిల్లలు. అక్కడ లేపి ఒకసారి దింపి కారు, నేను హరి కొంచెం టీ అలా తాగాము. పిల్లలు అక్కడ చిప్స్ జ్యూస్ అవి తీసుకెళ్తూ ఉంటాను, మజా తాగుతాడు నందు. అండ్ నేను ఇంత చిన్న స్పెసిఫిక్గా ఇలాంటివి చెప్తూ ఉంటా కృతికి, బికాజ్ ఏజ్ చెప్పినా మళ్ళీ మర్చిపోతూ ఉంటారు కదా, ఇప్పుడు చెప్పినా కానీ మళ్ళీ మర్చిపోతారు. ఇది ట్రైన్ వెళ్ళేటప్పుడు ఇవి పడతాయి, ట్రైన్ వస్తే ఇవి తీస్తే, ఇట్లా రోడ్డు మధ్యలోనే ట్రాక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ చెప్పినా ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటుంది అనమాట. సో పిల్లలకి ఫ్రీక్వెంట్గా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చెప్పండి. ఇదేంటి ఇది ఎందుకు కట్టారు, ఇక్కడ ఇది ఎందుకు ఉంది, ఎవ్రీథింగ్ అడుగుతూ ఉంటారు. ఓపిక్గా ప్రశాంతంగా చెప్తే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. నీకెందుకు అంటే రెండోసారి వాళ్ళు ఏం అడగరు అనమాట. ఇదేంటి మమ్మీ అని అడగడానికి, ఇదేంటి డాడీ అని అడగడానికి భయపడుతుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా ఓపిక్గా ఉండాలి. వెళ్ళేటప్పుడు ప్రతిదీ కృతి క్వశ్చన్స్ అసలు ఎవ్వరికి రావనే చెప్తాను. ఎవ్రీథింగ్ అడుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఎందుకు పెట్టారు, ఈ వైర్ ఏంటి, ఇక్కడ గుంట ఎందుకు తవ్వారు, ఇక్కడ రోడ్డు ఎలా వేస్తున్నారు, రాళ్ళు ఎందుకు వేస్తారు, ఎవ్రీథింగ్ అంటే నాన్ స్టాప్ క్వశ్చన్ బ్యాంక్ అనమాట. దానికి ప్రశాంతంగా ఒక చిన్న
గట్టిగా మ్యూజిక్ పెడతాం అండ్ దాంతో మాట్లాడుకుంటూ వెళ్తాం. వీడిని మాత్రం మాక్సిమం పడుకోబెడతాను, లేస్తే ఇంకా రచ్చ అనమాట, వెనక్కి ముందుకి జంప్ చేస్తూ ఉంటాడు. ఇంకా 1.5 అవర్లో వస్తుంది కదా, ఇంకా లేపాను. ఇది బాసర, మనం ఎంటర్ అయితే అయ్యాం బాసర్కి. ఎగ్జాక్ట్గా 6:30 కల్లా మేము బాసర్లో ఉన్నాం అనమాట. ఇది చీకటి పడేసరికి వెళ్దాము, ఎందుకంటే చీకటి పడింది అనుకోండి కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. కొత్త ప్లేసులకు వెళ్ళినప్పుడు మనకు అర్థం కాదనమాట. చీకట్లో లైటింగ్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, విజన్ లైట్ లేనప్పుడు ఒకలా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఏది కనిపిస్తుంది అవన్నీ రూమ్సే అనమాట. బట్ ఏంటి అంటే ఇప్పుడు ఏ దేవస్థానానికి వెళ్ళినా, ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా పర్టికులర్గా క్షత్రియులకి ఒకటి, వైశ్యాస్కి ఒకటి, చౌదరీస్కి ఒకటి, అట్లా విడివిడిగా కూడా దొరుకుతున్నాయి. మీకు ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అన్నిటికీ. మీకు కావాలి అంటే తీసుకోవచ్చు. బట్ మేము మాత్రం ప్రైవేట్గానే తీసుకున్నాం రూము, దీక్ష లాడ్జ్ అనమాట మేము తీసుకుంది, చూపిస్తాను. బట్ 6:30కి వెళ్ళిన దాన్ని తిరిగి ఇప్పుడు దేవాలయం నుంచి కూడా ట్రస్ట్ నుంచి మనకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ మేము బుక్ చేసుకోలేదు, ఎందుకు అంటే అవి ఎలా ఉంటాయో తెలియదు. అండ్ ఇది ఫేమస్ టెంపుల్ అయినా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతూ ఉంటారు, అంత ప్రిఫర్ చేయరు. సో వీళ్ళందరూ ఈవినింగ్ దర్శనానికి వెళ్తున్నారు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అక్కడ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, అది టెంపుల్. మీకు ఇవి 2 వీడియోస్ పెడతాను, బాసర Day 1 అండ్ Day 2. Day 1 రోజు అసలు బాసర ఎలా ఉంది, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అండ్ అకామిడేషన్ ఏంటి అని చూపిస్తాను. Day 2 మిగతావి లోపల ఏమేమి చూసాము, ఏముంది అనేది నేను Day 2లో చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా టెంపుల్, ఇట్లా లోపలికి వెళ్తామన్నమాట. దర్శనం కానీ ఎవ్రీథింగ్ చాలా ఈజీ. సో దేవస్థానం నుంచి ఇచ్చిన రూమ్స్ చూసి వచ్చాను కానీ నాకు అసలు కంఫర్ట్ అనిపించలేదు, నేను ఉండలేను అని నాకు అర్థమైపోయింది చూడగానే. బట్ 500 రూపీస్ పర్ డే అనమాట. అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి, చాలా లాడ్జ్లు ఉంటాయి. దేవుడు టెంపుల్ చూపించాను కదా, ఎంట్రన్స్ ఎదురుగానే కూడా ఉంటుంది, జస్ట్ రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటి అంటే పిల్లలతో కంఫర్ట్ ఉండాలి, కొద్దిగా వాళ్ళు తిరిగేటట్టు ఉండాలని తిరిగి ఈ రూమ్ అయితే తీసుకున్నాను. రూమ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఏంటి అంటే 6:30కి నేను బాసర వెళ్తే 7:30 వరకు నేను రూమ్ వెతకడమే సరిపోయింది. ఒక దాంట్లోకి వెళ్ళి, అంటే ఈవెన్ నేను ఎలా ఆలోచిస్తాను అంటే వాష్రూమ్తో సహా చెక్ చేసిన తర్వాత రూమ్ తీసుకుంటాను అనమాట. వాష్రూమ్ కూడా నీట్గా ఉందా లేదా అనేది నాకు చాలా అసలు పెద్ద ఇంపార్టెంట్. అండ్ దట్టు అప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి ఏసీ కంపల్సరీ అని చెప్పాను. ఏసీ అండ్ వాష్రూమ్స్ నాకు బాగుండాలి. బెడ్ ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అయిపోతుంది, ఇది కాకపోతే సింగిల్ ఉన్న అడ్జస్ట్ అయిపోతే కిందైనా పడుకుంటా. కానీ ఈ 2 మాత్రం చాలా మ్యాండేటరీ. 7:30 అయిపోయింది, 8 o'clockకి మూసేస్తారనమాట టెంపుల్, ఈవినింగ్ నైట్ దర్శనం. సో వచ్చిందే కష్టపడి నైట్ దర్శనం చేసుకోవడానికి కదా అని చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చాను. బ్యాగ్ అలా పెట్టే వాళ్ళిద్దరికి స్నానం చేయించి నేను స్నానం చేశాను. అండ్ కృతి ఫ్రాక్ చూసారు కూడా, ఇది కూడా ఏమవుతుందంటే మనం ఏదైనా క్లాత్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర 1 meter 2 meters 3 meters లాస్ట్లో తాన్లో మిగిలిపోయి చుట్టి పక్కన పెడుతూ ఉంటారు అనమాట. ఒక డబ్బా బాక్స్లా ఉంటే దాంట్లో పెడతారు, మనం వెతుక్కోవాలి. పిల్లల ఫ్రాక్ చాలా తక్కువ సరిపోతుంది, 2 meters అలా సరిపోతుంది అని చెప్పారు. నాకు ఇది దొరికితే తీసుకొని వచ్చి కుట్టించా. ఆ ఫ్యాబ్రిక్ ఇప్పుడు 200 రూపీస్ పడింది అండ్ కుట్టించినందుకు 350 రూపీస్ అనమాట. మొత్తం దాని ఫ్రాక్ 550 రూపీస్. చాలా బాగుంది, అంటే సింపుల్గా వేసుకొని తీసేయడానికి. ఇంకా డిజైనర్స్ దగ్గరికి వెళ్తే ఇదే ఫ్రాక్ 1500 తీసుకుంటారు. బట్ నాకైతే బడ్జెట్లో దొరికింది. ఈ మధ్య నేను కొంచెం ఇలా వెతుకుతున్నాను అనమాట. మీరు వెళ్ళినప్పుడు చూడండి. నేను మేబీ నెక్స్ట్ ఇంకొక ట్రిప్ షిరిడి వెళ్తున్నాం, ఆ ట్రిప్లో మీకు ఇంకొక డ్రెస్ అయితే చూపిస్తాను, నేను డిజైన్ చేయించుకుంది. అది కూడా చాలా కాస్ట్ తక్కువ, 400లో అయిపోయింది టాప్ ఒక్కటి. సో అదేంటి కూడా మీకు నేను షిరిడి ట్రిప్ ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్స్, ఇంకా వెళ్తున్నాం నెక్స్ట్ ఫ్యూ డేస్లో, అప్పుడు చూపిస్తాను. సో కప్పగా రెడీ అయిపోయి మా రూమ్ నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట. వచ్చి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాం. ఇక్కడైతే ఫోన్ కానీ ఏమీ అలో లేదు, బట్ కొంతమంది తెలియకుండా తీసుకెళ్తున్నారు. బట్ కొన్ని రూల్స్ ఉన్నప్పుడు పాటించాలి. నేనైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి దర్శనం అయిపోయి వచ్చింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఈ రెస్టారెంట్కి అస్సలు వెళ్ళొద్దు మీరు, నేను ఇంకొక రెస్టారెంట్ చూపిస్తాను, దానికి వెళ్తురు. కానీ ఇది అస్సలు బాగాలేదు. అక్కడ వాళ్ళు కూర్చొని తినే వాళ్ళు మొహాలు చూస్తే అంత తేజవంతంగా ఏమీ లేదు. కూర్చుని తినే వాళ్ళ మొహం తేజవంతంగా లేదంట, అంటే దాని అర్థం బాగాలేదనా? యు మీన్ వాట్? బయటకు వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలబ్బా, నువ్వే చెప్పాలంట. రైస్ కూడా ఇక్కడైతే అంటే వేరే మెస్ చెప్పారు మా రూమ్ వాళ్ళు. సరే ఇది టెంపుల్ లోపల ఉంది కదా ట్రై చేద్దాం అని వెళ్ళాము, అస్సలు బాగాలేదు. దోశ ఆర్డర్ చేసాం, పక్కన వేరే వాళ్ళని చూస్తే
ప్లేట్స్ వదిలేసి వెళ్తున్నారు అనమాట. రైస్ ఇంకా డేర్ కూడా చేయలేదు. సరే దోశ ఆర్డర్ చేసి తిన్నాం కానీ బాలే, రుచి మెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చాలా బాగుంది ఫుడ్. అంటే ఒక ఎక్స్ట్రాడనరీగా లేకపోయినా తినడానికి అయితే బాగుంది. సో ఒక ప్లేట్ పూరి అండ్ రైస్ ఆర్డర్ చేసాం. బికాజ్ రైస్ తినకపోతే నిద్ర పట్టదు కదా మనకి. ఒక ముద్దన్న అన్నం తింటే ప్రశాంతంగా పడుకుంటాం అనమాట. సో తిని ఇంకా రూమ్కి వెళ్ళి పడుకొని మార్నింగ్ దర్శనానికి 10 కల్లా బయలుదేరొచ్చు అని చెప్పి వెళ్ళి పడుకున్నాం. ఇది ఆల్మోస్ట్ 9-10 కల్లా మేము రూమ్కి వెళ్ళి పడుకున్నాం. ఇది వ్యూ అనమాట. అక్కడ లైట్ కనిపించే దగ్గర దేవుడి గుడి ఉంటుంది అనమాట, అమ్మవారిది. ఇది ఒక స్ట్రీట్, ఇవన్నీ షాప్సే. ఇక్కడ మెస్ ఉంటుంది అండ్ ఈ కార్నర్ నుంచి ఇటు వెళ్తే మా లాడ్జ్ అనమాట, దీక్ష లాడ్జ్. సో అది బెడ్షీట్ లేదు కదరా కుట్టులో. అదే ఆ డ్రెస్ ఎందుకు? ఫైనల్లీ బ్యాక్ టు ద రూమ్. జంగిల్ బుక్ ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఉంది మా రూమ్. డ్రెస్ వేయించుకోపో. కత్తాలు పడతాను డ్రెస్ వేయించుకోవడానికి. అండ్ కృతి వచ్చి చూపించాను కదా, కార్బెట్ తెచ్చుకున్నాం మేము కింద నుంచి. కొట్టుకోవడం ఎందుకు నలుగురు ఇంట్లో అని చెప్పి అది నేను కార్బెట్ తెచ్చుకొని ప్రశాంతంగా పడుకుంటామా. నా బెడ్ నాకు తెమ్మంది. వచ్చాం, దర్శనం కూడా అయిపోయింది, బాగా జరిగింది. ప్రసాదం తిన్నాం, ప్రసాదం కొనుక్కున్నాం, శారీస్ చూశాను. దగ్గరున్న మెస్ కూడా చూపించాను కదా, అక్కడ అస్సలు బాగాలేదు. చాలామంది మీల్స్ కూడా వదిలేశారు. బట్ రుచిలో చాలా బాగుంది, రీజనబుల్గా కూడా ఉంది కాస్ట్ కంపేర్డ్ టు దట్. సో ఎవరైనా చూడాలంటే చూడండి. అండ్ ఇది రూమ్స్ అయితే పర్లే, రూమ్ చాలా పెద్దగా ఉంది, మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉంది. బట్ 1500 కంటే ఎక్కువ అనిపిస్తుంది. బట్ దీనికన్నా దారుణంగా ఉన్నాయి మిగతా రూమ్స్. మీకు రేపు నేను నార్మల్గా కాటేజీలు ఇస్తారనమాట ఇక్కడ బాసర్లో, 500 రూపీసే. కానీ అస్సలు బాగాలేదు. బట్ చాలామంది ఉన్నారు ఈరోజు నేను చూసి, దేవుడా ఎలా ఉన్నారు వీళ్ళు. వైశాస్త్రి వేరు, యాక్చువల్గా ఇక్కడ కూడా కమ్మ సంఘానికి వేరు, వైశాస్త్రి ఆర్యవైశ్యానికి వేరు, క్షత్రియులకి వేరు, అట్లా అందరికీ ఇండివిజువల్గా కాటేజెస్ కూడా ఉన్నాయి. బట్ మేము నార్మల్ ప్రైవేట్ లాడ్జ్లో తీసుకున్నాం. బాగుంది. దీని పేరేంటి? దీని పేరు దీక్ష. రేపు మీకు పేరు కూడా చూపిస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. రేపు మార్నింగ్ యాక్చువల్గా 4 o'clockకి అభిషేకం స్టార్ట్ అవుతుంది. అంటే అట్లీస్ట్ 4:30 కల్లా అక్కడ రిపోర్ట్ అవ్వాలి. పిల్లలతో కష్టం అనుకుంటున్నాం. 7:30 నుంచి 12:30 వరకు అక్షాభ్యాసం ఉంటుంది. సో మేము అరౌండ్ 10 o'clock అలా వెళ్దాం అనుకుంటున్నాం, కొంచెం చిన్నగా లేసి రెడీ అయ్యి. బికాజ్ అక్కడ కూడా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా అందరితో పాటు చేయించుకోవాలి అంటే 150 రూపీస్ అంట. లేదు స్పెషల్గా చేయించుకోవాలి, అంతరాలయం దగ్గర ఎదురుగా సరస్వతీదేవి ఎదురుగా కూర్చొని చేయించుకోవాలి అంటే 1000 రూపీస్ అంట. సో మేము 1000 రూపీసే చేయించుకుందాం అనుకుంటున్నాం. అండ్ యూనో వాట్ షాప్స్ ఉన్నాయి కదా, చూపించాను మీకు. గుడి దగ్గర షాప్స్లో చాలా కాస్ట్ ఉంది. ఈ బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద ఎంత దూరంగా, టెంపుల్కి ఎంత దూరంగా వెళ్తూ ఉంటే అంత కాస్ట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పింది 250 అంటే వీళ్ళు 200కే ఇస్తున్నారు. ఇంకొంచెం గట్టి కడితే 150కి అలా కూడా ఇస్తారు. సో యాక్చువల్గా నేను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి హైదరాబాద్ నుంచి కొన్ని స్లేట్స్ కూడా తీసుకొచ్చాను. అవి కూడా తీసుకెళ్ళి పూజ అన్నిటికీ పూజ చేయించుకొని తీసుకొని వస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకు చాలా చాలా వీడియోస్ ఉంటాయి. ఎస్పెషల్గా ఇలా ఊర్లు తిరుగుతూ ఉంటానన్నమాట. సో వెళ్ళిన దగ్గరల్లా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే స్పెసిఫిక్గా ఇవ్వగలుగుతాను. సో కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ బాయ్.